గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము వన్యప్రాణుల సంరక్షణ అంటే వన్యప్రాణుల యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు మనం వన్యప్రాణులను కాపాడాలి, దానివల్ల మనకేంటి ఉపయోగం అనే విషయం గురించి తెలుసుకుందాం. వన్యప్రాణుల ప్రాముఖ్యత వచ్చేసరికి పర్యావరణ సమతుల్యతకు వన్యప్రాణుల ప్రముఖ పాత్ర ఉంది. ఇవి ప్రకృతి స్థిరత్వానికి అనేక రకాలుగా తోడ్పడతాయి. వన్యప్రాణుల ప్రాముఖ్యతను ఆవరణ ప్రాముఖ్యత, వాణిజ్య ప్రాముఖ్యత, శోధన ప్రాముఖ్యత, జీవ వైవిధ్య సంరక్షణగా కూడా మనం విభజిస్తాం. వన్యప్రాణి సంరక్షణలో మంచి ప్రణాళికలు ఉన్నాయి. వన్యప్రాణి జాతులకు ఆవాసానికి మరియు మొక్కల రక్షణ కల్పించాలి. అయితే రాబోయే తరాలను వన్యప్రాణులను మాతృభూమిపై వీటి సంతతితో చూసి సంతోషించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో వన్యప్రాణి సంరక్షణ గురించి ప్రజలకు కూడా తెలియజేయాలి. అయితే ఇక్కడ మనం కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం. జీవావరణ ప్రాముఖ్యత. వన్యప్రాణులు ప్రకృతి సమతుల్యాన్ని కాపాడతాయి. ఆహార వలయంలో జీవులు ఒకదానికి మరొకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఒక నిర్దిష్టమైనటువంటి పోషక స్థాయి ఆక్రమించుకుంటాయి. వీటిలో ఏ ఒక్క స్థాయి తప్పిపోయినా, అంటే మాంసాహారి లేదా శాకాహారి ఏ ఒక్కటి అంతరించిపోయినా కూడా దానిలో వచ్చే మార్పులు జీవావరణలో కూడా మనకు మార్పులు చూపిస్తాయి. అడవుల నుంచి జింకలు తీసేస్తే ఏమవుతుంది? అప్పుడు మాంసాహారుల పురులకు, సింహాలకు ఆహార కొరత ఏర్పడుతుంది. అప్పుడు ఆ పురులు పక్క ఆవరణలోకి ప్రవేశిస్తాయి. అందువల్ల మొత్తం అడవి జీవావరణ వ్యవస్థ దెబ్బతినడం జరుగుతుంది. అయితే మనము వన్యప్రాణ సంరక్షణలో మనం ఇంకొక విషయం చూద్దాం. అదేంటంటే ఆర్థిక ప్రాముఖ్యత. అయితే వన్యప్రాణుల యొక్క చర్మం కానీ, బాహ్య అస్థిపంజరం కానీ, కొమ్ములు కానీ, దంతాలు కానీ వంటివి మంచి ఆర్థిక ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. అయితే మాల్దీవులు ఉన్నాయి కదా, ఆ మాల్దీవులకు సంపద ఏంటంటే ఆ సముద్రం నుండి చేపలే మూలం. అయితే కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో నుంచి మనకు పులి రొయ్యలు అంటే ప్రాన్స్ ఉంటాయి కదా, ఆ ప్రాన్స్ అంటే టైగర్ ప్రాన్స్ అని చెప్తాం. భారతదేశానికి విదేశంగా మనకు విపరీతంగా మనకు ఆ యొక్క దాని యొక్క డిమాండ్ అనేది ఉండడం జరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఖడ్గమృగం అంటే రైనోసరస్ యొక్క అది ఒక మృతదేహం ఉంటుంది కదా, చచ్చిపోయిన డెడ్ బాడీ ఉంటుంది. ఆ డెడ్ బాడీ దాదాపు 4 లక్షల రూపాయలు లభిస్తుందంట. అంటే ఒక చనిపోయినటువంటి ఖడ్గమృగం యొక్క దేహం బాడీ 4 lakhs రూపీస్ అంట. కానీ వన్యప్రాణుల అమ్మకం చట్టబద్ధమైనటువంటి ద్రవ్య మార్పిడి కోసం సూచి CITES ఆధీనంలో ఉండడం జరుగుతుంది. జన్యు విలువలు. అయితే ఇంకొక విలువ ఏంటి చూడండి ఇక్కడ. వన్యప్రాణులు జన్యు పదార్థాలను నిధుల వంటివి. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మనము వన్యప్రాణులను కోల్పోయాం. ఒక ప్రాంతం ప్రత్యేక జనాభా జన్యు బ్యాంక్ అంటాం. వ్యాధిరహిత రకాల ఉత్పత్తికి వైవిధ్య జన్యువుల బ్యాంక్ అవసరం. జురాసిక్ కాలంలో జీవించినటువంటి రాక్షస బలులు అంటే డైనోసార్స్ ఇప్పుడు లేవు. ఇలా మనకు ఈ జన్యు పదార్థాలు మన దేశంలో లభించవు కూడా. భారతదేశపు చిరుతపులి నేడు కనిపించట్లేదు. తర్వాత మన దేశానికి చెందినటువంటి CCMB సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ అండ్ బయాలజీ, ఈ సంస్థ ఏం చేసిందంటే, ఇది ఒక పరిశోధన సంస్థ, CCMB అంటారు. ఈ సంస్థలు వీటి జన్యు పదార్థాలను వాటి ఆవాస స్థలాల్లో లభ్యమైనటువంటి నిదర్శనాల నుంచి తిరిగి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే అవి ఏమైనా చచ్చిపోయిన డైనోసార్స్ ఉంటాయి కదా, వాటి నుంచి జన్యువులు తీసుకోవడం కానీ, వాటిని ఎముకల నుంచి తీసుకోవడం కానీ, అలాగే ఏవైతే జంతువులు అంతరించిపోయాయో ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ దాని యొక్క మృతదేహం నుంచి కానీ వాటి నుంచి జన్యువులు తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఆటల విలువలు. ఆటల విలువ అంటే ఏంటి? గేమ్ వాల్యూ. వన్యప్రాణుల వేట, గుర్రపు పందాలు, చేపలు పట్టడం వంటివి కూడా మనుషులు ఆనందాన్ని పొందుతున్నాడు. వీటి వల్ల కూడా మనిషి ఎలా ఆనందపోతున్నాడంటే చేపలు పట్టుకోవడం కానీ, గుర్రపు పందాలు కానీ, వన్యప్రాణులు వేటాడడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. శోధన ప్రాముఖ్యత. కొన్ని వన్యప్రాణులను శాస్త్రీయ పరిశోధన వినియోగిస్తున్నారు. ఇందులో ఔషధ సూత్రీకరణ అంటే ఫార్మాస్యూటికల్ ఫార్ములాస్ లేదా వైద్య శాస్త్ర పరీక్షలు కూడా ఉన్నాయి. సాధారణంగా కోతులు, చింపాంజీలను శాస్త్రీయ పరిశోధనకు వినియోగిస్తారు. నెక్స్ట్ ఆహ్లాద ప్రాముఖ్యత. వన్యప్రాణులను వాటి ఆవాసాలను చూసి మనిషి ఆరోగ్యం మెరుగవుతుంది మరియు విద్యార్థులకు, పరిశోధకారులకు విద్యను అందిస్తుంది. కవులు, చిత్రకారులు, నృత్య సంగీత దర్శకులు, కళాకారులు
ప్రకృతిలో ప్రేమించేటటువంటి వాళ్ళందరూ కూడా ఆ యొక్క ప్రకృతి నుంచి స్ఫూర్తి పొంది తమ కళలో ప్రవేశపెడుతున్నారు. ప్రజలు సమయాన్ని అడవిలో గడిపి ఒత్తిడి, ఆందోళన, ఉద్రిక్తతను పారదోలి ఉత్సాహంగా ఉండడం జరుగుతుంది. అంటే చూడండి, మీరు చాలా వరకు కొంతమంది సినిమాల పాట రాసేవాళ్ళు కానీ, కొంతమంది పెయింటర్స్ కానీ, వీళ్ళందరూ డాన్సర్స్ కానీ ఏం చేస్తారంటే అట్లా ప్రకృతి అంటే బయట అడవిలోకి వెళ్ళడం కానీ, సో దూరం వెళ్ళి అక్కడ అడవి ప్రాంతాల్లో ప్రశాంతమైనటువంటి ప్రదేశాల్లో కూర్చొని కొందరు పాటలు రాస్తూ ఉంటారు. సో అలా కూడా మనకేంటంటే ఈ వన్యప్రాణులు అంటే రకరకాల జంతువులు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి రకరకాల చెట్లు వీటన్నిటిలో కూడా మనకు మానసికమైనటువంటి ఆహ్లాదం అనేది వస్తుంది. నెక్స్ట్ వైజ్ఞానిక విలువలు. ప్రకృతి వన్యప్రాణులను ఆధారంగా చేసుకుని వైజ్ఞానిక శాస్త్రాలు అభివృద్ధి చెందడం జరిగింది. ఇందులో ఏమేమి శాస్త్రాలు చూడండి. ఆర్థిక జంతు శాస్త్రం, తర్వాత ఆర్థిక వృక్ష శాస్త్రం, తర్వాత అటవీ శాస్త్రం, మానసిక శాస్త్రం, జంతు ప్రవర్తన శాస్త్రం, సాంఘిక శాస్త్రం అంటే సోషియాలజీ, ఎకనామిక్ జువాలజీ, ఎకనామిక్ బయాలజీ, ఎకనామిక్ బాటనీ, సో ఫారెస్టాలజీ, ఒకటి సైకాలజీ, యానిమల్ బిహేవియరు, తర్వాత సోషియాలజీ, జీవావరణ వర్గీకరణ శాస్త్రం, తర్వాత వన్యప్రాణి యాజమాన్యం, తర్వాత అటవీ ఉత్పత్తులు, వృక్షాల పెరుగుదల, వన్యజీవన శాస్త్రం, వన్యప్రాణి ఆరోగ్య వృద్ధి యాజమాన్యం, వన్య యాజమాన్యం, వన్య జంతువులు, వ్యాధుల యాజమాన్యం, సో కర్రకాని అటవుల ఉత్పత్తులు, అటవీ దగ్ధ యాజమాన్యం, అటవీ రిజర్వ్ యాజమాన్యం, అటవీ రిజర్వ్ వ్యవస్థ, వన్య ఆరోగ్యం, పట్టణ వన్య కార్యక్రమం, కలప యాజమాన్యం, వన్యప్రాణి సంరక్షణ, వేట, లీగల్ తాకీదులు వంటి శాస్త్రాలు వన్యప్రాణులను ఆధారంగా చేసుకుని అభివృద్ధి చెందాయి. ఈ పైన చెప్పినటువంటి శాస్త్రాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా వైజ్ఞానిక విలువలు అనేది తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ విద్య యొక్క ప్రాముఖ్యత. ప్రకృతిని మానవుడు ఎంతగా అర్థం చేసుకుంటే అంత సుఖం ఉంటుంది. అందుకే ప్రాంతీయ విహారాలు కానీ, శాస్త్రీయ పరిశోధనలు కానీ, వృక్షశాస్త్ర విహారాలు కానీ, అంటే బొటానికల్ గార్డెన్స్ కానీ, సో నెహ్రూ జువాలజికల్ పార్కులు కానీ, సో జాతీయ సంరక్షణ పార్కులు కానీ, ఉద్యానవనాలు కానీ, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కానీ, ఈ విద్యార్థులకు ఏంటంటే ఇలా ఫీల్డ్ ట్రిప్స్ అంటారు. ఫీల్డ్ ట్రిప్స్ అనేది చూపించడం వల్ల ఏంటంటే విద్యార్థుల్లో మంచి మానసికమైనటువంటి ఉల్లాసం కలుగుతుంది. వాళ్లకు ఒక ఏనుగు అని మనం నాటు చెప్పడం కంటే ఆ ఏనుగు నిజంగా ఆ యొక్క జూ పార్క్ తీసుకెళ్ళి ఏనుగును చూపిస్తే అతనికి జీవితాంతం గుర్తుంటుంది. సో ఆ విధంగా కూడా ఈ విద్య యొక్క ప్రాముఖ్యత మనకు తెలియజేయడం జరుగుతుంది. అంతేకాదు ప్రకృతి అధ్యయనం కూడా తరగతి గది అధ్యయనం కంటే అధిక విలువ ఉంటుంది. అంటే మనం క్లాసులో ఎంతసేపు ఉన్న పిల్లల్ని క్లాసులో కూర్చోబెట్టి చెప్పేదానికంటే అలా బయటికి తీసుకెళ్ళి వాళ్ళని చూపిస్తే ప్రకృతిలో అది ఎప్పటికీ గుర్తుపెట్టుకుని మర్చిపోడు జీవితాంతం. ఇవి మనకు వన్యప్రాణుల యాజమాన్యంలో సంరక్షణలో ఇంకా వాటి నుంచి ఉత్పత్తి అయ్యే పదార్థాల నిష్పక్షపాత వాడక పద్ధతిలో కూడా సహాయపడతాయి. నెక్స్ట్ వన్యప్రాణి సంరక్షణ వల్ల ఏమేమి ఉద్యోగాలు ఉంటాయి, కొన్ని రకాల ఉద్యోగాలు కూడా వస్తాయి మనకు వీటి వల్ల. అయితే మనం చూసుకుంటే మన పైన తెలిపినటువంటి ఏవైతే ఉన్న ఉద్యోగాలతో పాటు ఉద్యోగాలు ఎందుకంటే మనకి ఏంటంటే అటవీ అధికారి అంటే ఫారెస్ట్ ఆఫీసర్ అంటాం. నెక్స్ట్ కీటక శాస్త్రవేత్త అంటే ఇన్సెక్ట్స్. నెక్స్ట్ మనకు లక్కను పెంచుతారు కదా, లాక్ అనేది ఒక కీటకం. దాని నుంచి మనకు లక్క అనేది వస్తుంది. సో ఆ లక్క పెంపకందారులు కానీ, నెక్స్ట్ అటవీ పరిధి అధికారులు కానీ, అటవీ బీటా అధికారులు కానీ, జంతు సంరక్షకుడు, నెక్స్ట్ పరిశోధకుడు, జన్యుశాస్త్రవేత్త మొదలైన వాటిని ఆహారము మరియు వ్యవసాయ సంస్థ, అటవీ శాఖ, వన్యజీవన విభాగము, జాతీయ ఉద్యానవనము, సంరక్షక కేంద్రాలు, జంతు ప్రదర్శనశాల, అటవీ నర్సరీలు, పరిశోధన మరియు అభివృద్ధి విభాగాలు, జీవశాస్త్ర సాంకేతిక సంస్థలు, విద్యా సంస్థలు, విహార నాయకుడు, అటవీ లేదా వన్యప్రాణి మొదలైనటువంటి సంస్థల్లో కూడా మనకు ఉద్యోగాలు ఉంటుంది. సో ఎందుకు అటవీని సంరక్షించాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనం జీవ వైవిధ్యం సంరక్షణ ప్రాముఖ్యత. జీవ వైవిధ్యం సంరక్షించడం. వివిధ రకాల ఆహార గొలుసుల్లో చిన్న చిన్న జంతువులు కలిసి ఉండడం వల్ల ప్రకృతి చాలా అవసరం. అనగా ఇందులో ఒకటి లేదా రెండు అంతరించినా కూడా ఇతర జంతువులపై, ఇతర జాతులపై కూడా ప్రభావం చూపుతుంది. వన్యప్రాణులను సంరక్షించడం వలన పర్యావరణ సమస్యలు తలెత్తవు. వ్యవసాయ పనులతో జీవనోపాధి. వన్యప్రాణి సంరక్షణ భావితరాలకు ఆహారాన్ని అందించడంలో ముఖ్యమైనది. వ్యవసాయంలో పంటల వైవిధ్యం ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించి ఆహార పంపిణీ సాధ్యమవుతుంది. వివిధ పంటలపై వివిధ వ్యాధులు దాడి చేస్తాయి. అదే ఒకే రకం పంటలో
ముడత దాడి చేస్తుంది. ఇదే విధంగా వన్యప్రాణి సంరక్షణ వలన ఇంతకు ముందు వ్యవసాయం చేయని పంట రకాలు ఒక రకమైనటువంటి కొత్త పంటగా మారవచ్చు. వన్య మొక్కలను రక్షించడంతో వివిధ రకాల జన్యు పదార్థాలను పంట మార్పిడి చర్యలకు వినియోగించడంలో కీలకంగా ఉండడం అనేది జరుగుతుంది. తర్వాత వన్య మొక్కలను రక్షించడం వలన జీవశైథిల్య కీటకనాశనలు అంటే బయోడిగ్రేడబుల్ పెస్టిసైడ్స్ను తయారు చేయడంలో మూల స్తంభాలుగా ఉంటాయి. పరిశోధనకు ప్రేరణ. వన్య మొక్కలు కొరకు ఆవరణ వ్యవస్థను మరియు జీవ వైవిధ్యాన్ని కాపాడాలి. అందువల్ల మొక్కలు సాంప్రదాయ వైద్యంలోను మరియు ఔషధ పరిశ్రమలకు అవసరమవుతాయి. అంటే మీరు చూడండి, ఒకప్పుడు మన తాత ముత్తాతలకు ఇటువంటి వైద్యాలు ఏం తెలియదు. అంటే చెట్టు మందు కానీ పసరు మందు, ఇప్పటికి కూడా ఊర్లలో ఏం చేస్తుంటారంటే చెట్టు మందని, పసరు మందని, పాము కాటేసి మందు అని చెప్పేసి ఇప్పటికి కూడా ఆ యొక్క చెట్టు మందుల్ని వాడుతున్నారు చాలామంది. అంటే ఇంత టెక్నాలజీ కూడా అభివృద్ధి చెందిన తర్వాత కూడా అంటే కొన్ని రకాలైనటువంటి చెట్ల నుంచి కూడా ఏంటంటే ఆ మెడిసిన్స్ తీసుకొని వాటి ద్వారా ఇప్పుడు ఆయింట్మెంట్స్ కానీ టాబ్లెట్స్ కానీ తయారు చేస్తున్నారు. అలాగే ఆయుర్వేదం ఉంది కదా, ఆయుర్వేదంలో కూడా ఆ యొక్క మొక్కల నుంచి వచ్చినటువంటి, ఆయుర్వేదం అంటేనే మొక్కలు, ఆ మొక్కల నుంచి మెడిసినల్ ప్లాంట్స్ నుంచి రకరకాలైనటువంటి ఈ యొక్క ఫార్మాస్యూటికల్స్ సంబంధించిన అవసరమైన పరిశ్రమలు అంటే ఈ యొక్క ఔషధాలు అంటే మందులు తయారు చేసేటువంటి టాబ్లెట్స్ టానిక్స్ తయారు చేసేటువంటి పరిశ్రమలకు ఈ యొక్క మొక్కలు అంటే అడవిలో దొరికే మొక్కలు అనేవి చాలా అవసరం అవుతాయి. సో అమెరికాలో 50% మందులను మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవుల నుంచి ఉత్పత్తి చేయడం ఇప్పటికి కూడా జరుగుతుంది. వన్యప్రాణులపై పరిశోధనలు సమర్థవంతమైనటువంటి ప్రారంభానికి దారిచూపి అదనపు సహజ ఆచారాలను ఇస్తాయి. దీనివలన కృత్రిమ మానవ నిర్మిత ఆధారాలపై ఆధారపడాల్సిన అవసరం రాదు. వన్యప్రాణి సంరక్షణ నష్టాలు ముఖ్య సమాచారాన్ని కోల్పోవడంతో వైద్యశాస్త్ర నిష్ణాతులకు నష్టాన్ని కలిగిస్తుంది. సులభ వాణిజ్య పర్యావరణ సేవ. వన్యప్రాణి సంరక్షణకు చేసే ప్రయత్నాలు ధనాత్మక వాణిజ్య పరిణామాలే స్థాపిస్తాయి. వాణిజ్యం అంటే ఏంటి? డబ్బులు, ఎకనామికల్గా అంటే ఈ ప్లాంట్స్ ఈ దేశంలోని మొక్కల్ని వేరే దేశానికి పంపించడం, వేరే దేశం మొక్కల నుంచి మన దేశం వాళ్ళు తీసుకోవడం. ఈ విధంగా మనకి ఏంటంటే ఈ యొక్క వన్యప్రాణులను కానీ తర్వాత మొక్కల్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే దిగుమతులు చేయడం వల్ల కూడా మనకు చాలా రకాల ఆర్థికంగా కూడా మనకు ఉంటుంది. ప్రపంచ వాణిజ్య పరిస్థితులు కూడా దోహదపడుతుంది. సో మనం తాగే నీటి పరిమాణం మరియు నాణ్యత వన్యప్రాణులకు చక్కటి ఆవరణ వ్యవస్థ చర్య ప్రభావాన్ని చూస్తాయి. ఆవరణ వ్యవస్థ నష్టాన్ని పూరించడానికి మనం చేసే కృత్రిమ నీటి వడపోత ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. తరతరాలుగా ఉచితంగా ప్రకృతి ఆవరణ వ్యవస్థ చేసే పనులను కాదని కలిసికట్టుగా పర్యావరణ సేవ ఒప్పందంలో చేయడం మన అసమర్థత తెలుపుతుంది. ఉదాహరణకు అంతరించిపోయినటువంటి సీమకోడిని కాపాడేందుకు మనం చేసే శ్రమ గమనించాలి. అమెరికా సంయుక్త రాష్ట్రాలు విచ్చలవిడిగా సీమకోడిని వేటాడడం, నియంత్రించడం వలన స్థానికంగా రాష్ట్రాలలో మరియు జాతీయ వాణిజ్యం బాగా బలపడింది. పర్యాటక సహాయం. వన్యప్రాణి సంరక్షణ పర్యావరణ పర్యాటకంలో జంతు సంబంధం కలిగి దానిని జాతీయ స్థాయిలో వేగవంతం చేయడానికి దోహదపడుతుంది. దీనికి ఆఫ్రికాలో పర్యాటకమే చాలా పెద్ద నిజ ఉదాహరణ. సహజ పరిస్థితుల్లో ఆఫ్రికా జంతువులను వీక్షించే అవకాశం కలదు వలన పర్యాటకులు సంతోషానికి వన్యప్రాణులు ముఖ్యమని ఆ దేశ రాష్ట్రాలు వన్యప్రాణులను సంరక్షించడం జరుగుతుంది. ఆఫ్రికా పర్యావరణంలో వన్యప్రాణులు ఒక భాగమై గత కొన్ని దశాబ్దాలుగా విస్తరించింది. ఇది ఆఫ్రికా వాణిజ్యాన్ని ప్రేరేపించడం జరిగింది. అంతేకాకుండా వన్యప్రాణి సంరక్షణకు ప్రణాళిక ఎందుకనేది ఇంకొక ఉదాహరణ. వివిధ రకాల జంతువులు, మొక్కలు వాతావరణ సమస్యకు, ఉపద్రవాలకు తెలిపే సూచికలుగా ఉంటాయి. అంతేకాక వన్యజీవులు అనేక విద్యాపరమైన లాభాలను, మానసిక వృద్ధిని, ధనాత్మక వాణిజ్య కారకాలను అందిస్తాయి. అనేక ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు అనేక రకరకాల పరిరక్షణ యంత్రాంగాలను, అధిక సమతౌల్యత విధానము మరియు దీర్ఘకాల కార్యక్రమాలను తయారు చేసి వన్యప్రాణుల సంరక్షణను విజయవంతం చేయాలనే పట్టుదలతో ఉండడం జరిగింది. సో వన్యప్రాణులు తగ్గడానికి గల కారణాలు. వన్యప్రాణులు తగ్గడానికి శీతోష్ణ స్థితి మార్పు. ఎందుకు శీతోష్ణ స్థితి మార్పు ఏంటి అంటే ఇష్టం వచ్చినట్టుగా మనము పరిశ్రమలు స్థాపిస్తున్నాం, తర్వాత ఇష్టం వచ్చినట్టుగా చెట్లు కొట్టేస్తున్నాం, జంతువులు చంపేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే ఒక 30 సంవత్సరాలు ఒక ప్రదేశంలో ఉండేటువంటి వాతావరణాన్ని ఏమంటాము ఆ ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితి అని చెప్తాం. అంటే ఆ 30 సంవత్సరాల క్రితము ఒక ప్రాంతంలో రకరకాల చెట్లు ఉండేటివి. వాటి మనం ఏం చేస్తాము, ఆ చెట్లను నరికేసి ఇల్లు కట్టుకున్నాం. అంటే అక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యం అనేది దెబ్బతింది. అంటే అక్కడ ఉండే జంతువులన్నీ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, అక్కడ ఉండేటటువంటి వాతావరణ పరిస్థితి కూడా దెబ్బతినడం జరుగుతుంది. దాన్ని శీతోష్ణ స్థితి మార్పు అని చెప్తాం.
ఇంతకుముందు చూడండి, ఒక 20-30 సంవత్సరాల క్రితము కరెక్ట్ టైంకి ఎండలు కొట్టేవి, వానలు పడేటివి, చలికాలం ఒకసారి వచ్చేది. ఇప్పుడు అలా లేదు. ఒకసారి ఎండాకాలం వాన పడుతుంది, వానాకాలం ఎండలు వస్తున్నాయి, చలికాలం ఎండ కొడుతుంది. సో ఈ విధంగా ఇలా రావడానికి గల కారణం ఏంటంటే, దీనికి కూడా ఈ రకమైన వాతావరణ శీతోష్ణ మార్పులు. నెక్స్ట్ ప్రకృతి వైపరీత్యాలంటే ఏంటో మనకి భూకంపాలు, సునామీలు, ఇవన్నీ కూడా రావడానికి గల కారణం. నెక్స్ట్ ఆహార వ్యవస్థలు, అడవులను నరికివేత, ప్రకృతి, సహజ ఆవాసాల నాశనము, జనాభా పెరుగుదల, ఆవాసాల మార్పు, ఆవాసాలను చీరడము, వాణిజ్య ఆటలు మరియు జీవనాధారము, వేట, విదేశీ జాతులను విడుదల, చీటీలు మరియు వేట జీవుల నివారణకు జీవుల కొరకు సేకరణ, ప్రైమేట్గా సేకరణ, పరిశోధన ఉద్దేశం మరియు ఆనకట్టలు, రిజర్వాయర్లు, థర్మల్ ప్రాజెక్టు నిర్మాణం, కాలుష్యం, రాజకీయ ఆక్రమణలు, పోడు, మానవ నిర్మితాలు, చరణం కొరత, ప్రత్యేక జాతుల దోపిడీ, పచ్చదనం పెంపుదల, కోత, అంతర్జాతీయ వర్తకం వీటన్నిటి వల్ల ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణులు అనేది తగ్గడానికి, అంతరించిపోవడానికి కూడా దోహదం చేస్తుంది. అయితే వన్యప్రాణులకు సంబంధించిన అంతరించిపోగల కారణాలు చూడండి. మేజర్గా వాణిజ్యం, వేట వల్ల 23% అంతరించిపోతున్నాయి. ఆవాసం మార్పు వల్ల 40%, కాలుష్యం వల్ల 1%, మూఢనమ్మకాల కొరకు చంపడం వల్ల 2%, పెంపుడు జంతువుల 5%. అంటే మూఢనమ్మకాల కోసం ఏంటంటే, ఇలా ఈ జంతువుని బలి ఇవ్వాలి, ఆ జంతువుని బలి ఇవ్వాలి అనేటువంటి ఇలా బలి ఇవ్వడం వల్ల కూడా ఏంటంటే అలా 2% జీవులు అంతరించిపోతున్నాయి. ఆహారం కొరకు వేట, అంటే మా కడుపు నింపుకోవడం కోసం కూడా వేట ఆడుతున్నాం. చీడల నియంత్రణ కోసం 7%. కొత్త జాతుల నుంచి పోటీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకప్పుడు పావురాలు, మనం చూసేటటువంటి పావురాలు ఉన్నాయి కదా, ఆ బ్రౌన్ కలర్ పావురాలు అవి విదేశాల నుంచి వచ్చినటువంటి పావురాలు. అది ఎప్పుడైతే మన దేశంలోకి వచ్చాయో అప్పుడే కాకుల యొక్క సంఖ్య అనేది తగ్గిపోవడం జరిగింది. అంటే పావురాలు యొక్క ఆగమనం కాకుల యొక్క వినాశనానికి దారి చేయడం జరిగింది. సో అలాగా దానివల్ల కూడా జాతులు అంతరించిపోయినాయి. నెక్స్ట్ జీవన నియంత్రణ 7%. తర్వాత ఆహారం కొరకు వేట 6%, వాణిజ్య వేట 23%. ఇలా మనకు వన్యప్రాణులు అంతరించిపోవడం కూడా ఇలా కారణాలు ఉన్నాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.